నమస్కారం. ఈరోజు జూన్ 22, 2025 ఆదివారం. ఈనాటి ముఖ్యాంశాల సమాహారానికి స్వాగతం. నమస్కారం. జాతీయ, అంతర్జాతీయ వార్తలు, మన రాష్ట్రాల విశేషాలు, ఇంకా మార్కెట్, క్రీడా వార్తలు చూద్దాం. మొదట జాతీయ వార్తలతో ప్రారంభిద్దామా? నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కదా? అవునండి. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరిగింది. సియాచిన్ గడ్డగట్టే చలి నుంచి విశాఖ తీరం వరకు ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజమే, యోగా పట్ల ఆసక్తి బాగా పెరుగుతోంది. ఇంకో ముఖ్యమైన వార్త, బీహార్ ప్రభుత్వం పింఛన్ పెంచిందట. అవును, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇచ్చే సామాజిక భద్రతా పెన్షన్ను 400 రూపాయల నుంచి 1100 రూపాయలకు పెంచారు. ఇది చాలా పెద్ద పెంపుదల. ఓ, దాదాపు 3 రెట్లన్నమాట. మంచి నిర్ణయం. మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి గురించి కూడా ఏదో వార్త ఉందే? అవును. పప్పు దినుసులు, వంట నూనెల ఉత్పత్తి గత 10 ఏళ్లలో బాగా పెరిగిందని ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి చెప్పింది. ఇది ఆహార భద్రతకు మంచి సూచన. అయితే విమాన ప్రమాద వార్త ఒకటి కలవరపెడుతోంది. అహ్మదాబాద్ లండన్ ఫ్లైట్ గురించి. అవునండి. ఆ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియాలో 3 సీనియర్ అధికారులపై చర్యలు తీసుకున్నారు. భద్రతా లోపాలపై దర్యాప్తు జరుగుతోంది. మరి ఆ ప్రమాదంలో మరణించిన వారి DNA సరిపోలడం లేదంటున్నారు. కొందరి నమూనాలు సరిపోలడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇది దర్యాప్తుని ఇంకాస్త క్లిష్టతరం చేస్తోంది. అదే ప్రమాదంలో గుజరాత్కు చెందిన సంగీత వీడియోల దర్శకుడు మహేష్ జిరావాలా కూడా మరణించారు. చాలా విచారకరం. నిజంగా. ఇక అంతర్జాతీయ విషయాలకొస్తే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయా? ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు జరిగాయనంటున్నారు. అవును, ఇది చాలా సీరియస్ విషయం. అమెరికా B-2 బాంబర్లు ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్పాహాన్ అణుకేంద్రాలపై దాడి చేసినట్లు వార్తలొస్తున్నాయి. అమ్మో, దీని పర్యవసానాలెలా ఉంటాయో. దీనికి తోడు ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ కూడా కొనసాగుతోంది కదా? అవునండి. ఇజ్రాయెల్ దాడుల్లో 3 కీలకమైన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అంటే IRGC కమాండర్లు మరణించారు. ఇది ఇరాన్కు పెద్ద దెబ్బే. అంటే పరిస్థితి మరింత ముదురుతోంది. బ్రెజిల్లో కూడా ఏదో ప్రమాదం జరిగినట్టుంది. అవును. బ్రెజిల్లోని ప్రాయా గ్రాండేలో ఒక హాట్ ఎయిర్ బెలూన్ గాల్లోనే పేలిపోయి 8 మంది చనిపోయారు. చాలా దురదృష్టకరం. మరోవైపు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా కనుక జోక్యం చేసుకుంటే ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపై దాడి చేస్తామని హూతీలు హెచ్చరించారట. అవును, ఆ హెచ్చరికలు కూడా వచ్చాయి. ఇది ప్రపంచ నౌకా వాణిజ్యంపై, ముఖ్యంగా సూయజ్ కెనాల్ మార్గంపై ప్రభావం చూపిస్తోంది. అంతర్జాతీయంగా ఇన్ని జరుగుతుంటే అమెరికా వీసా దరఖాస్తుదారులకు కొత్త సూచనలిచ్చిందట. సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్స్ను పబ్లిక్ చేయమని సూచించారు. బహుశా భద్రతా కారణాల వల్ల కావచ్చు. సరే, ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయాలకు వద్దాం. విశాఖలో యోగా దినోత్సవం బాగా జరిగినట్టుంది. ప్రధాని కూడా వచ్చారు కదా? అవునండి, ప్రధాని మోదీ పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు సాధించడం విశేషం. అప్పుడు సీఎం చంద్రబాబు యోగాను ఒలింపిక్స్లో చేర్చాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారట. అవును, ఆ విజ్ఞప్తి చేశారు. చూద్దాం ఏమవుతుందో. మరో ముఖ్యమైన విషయం, హైకోర్టు తీర్పు ఒకటొచ్చింది. దేని గురించి? పురుషుడి నుంచి మహిళగా మారిన ట్రాన్స్వుమన్ కూడా, అంటే లింగ మార్పిడి చేసుకున్న మహిళ కూడా సెక్షన్ 498 కింద కేసు పెట్టవచ్చని హైకోర్టు చెప్పింది. సంతానోత్పత్తి సామర్థ్యం లేదనే వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది నిజంగా ట్రాన్స్జెండర్ హక్కుల విషయంలో ఒక ముందడుగు. ప్రభుత్వం నుంచి ఇంకేవైనా పథకాలున్నాయా? పెయ్య సాయం అనే పథకాన్ని ప్రకటించారు. అంటే ఆడదూడల ఉత్పత్తిని ప్రోత్సహించి పాడి రైతులకు అదనపు లబ్ధి చేకూర్చడం లక్ష్యం. మంచి ఆలోచన. మరి రాజకీయంగా చూస్తే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తేమైంది? ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసిందంటున్నారు. వైకాపా నేతలకు ముడుపులందాయా అనే కోణంలో విచారణ జరుగుతోందట. అలాగా? ఇంకో విషయం, మాజీ సీఎం జగన్ వాహనం ఢీకొన్న ఘటనలో. అవును, చీలిసింగయ్య అనే వ్యక్తి మరణించారు కదా. అది జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడం వల్లే జరిగిందని నల్లపాడు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఓ, అలాగే పొగాకు రైతుల కోసం మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందంటున్నారు. అవును, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో నల్లబర్లీ పొగాకు రైతులను ఆదుకునేందుకు ఈ కేంద్రాలు ప్రారంభించారు. సరే, ఇక తెలంగాణ వైపు చూద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా డయల్ 112 వ్యవస్థ ప్రారంభమైందట. అవునండి. అన్ని రకాల అత్యవసర సేవల కోసం ఇకపై ఈ ఒక్క నంబర్కే కాల్ చేయొచ్చు. పోలీస్, ఫైర్, అంబులెన్స్ అన్నీ దీని కిందకే వస్తాయి. ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతోంది. మరి వైద్య రంగంలో ఏమైనా మార్పులు ఉన్నాయా? రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొన్ని లోపాలు గుర్తించారట. వాటిని సరిదిద్దడానికి వైద్య ఆరోగ్య శాఖ కొన్ని కమిటీలు వేసింది. అంటే నాణ్యత పెంచే ప్రయత్నం జరుగుతోంది. సింగరేణి గురించి కూడా ఏదో పెద్ద ప్రాజెక్టుందంటున్నారు. అవును. సింగరేణి సంస్థ సుమారు 3,000 కోట్లతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు పిఎస్పి ఏర్పాటు చేయబోతోంది. ఇది పునరుత్పాదక ఇంధన రంగంలో పెద్ద ముందడుగు. మంచిది. రైతు భరోసా సంగతేంటి? 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశారు. వ్యవసాయ విద్యను పాఠశాలల్లో పెట్టాలనే ప్రతిపాదన కూడా ఉందట. అవును. ఉద్యాన విశ్వవిద్యాలయం ఆ ప్రతిపాదన చేసింది. స్కూలు పిల్లలకు వ్యవసాయంపై వారం రోజుల కోర్సు పెట్టాలని ఆసక్తికరమైన ఆలోచన. కానీ రోడ్డు ప్రమాదాల గణాంకాలు మాత్రం భయపెడుతున్నాయి. నిజమేనండి. గత ఏడాది రాష్ట్రంలో రోజుకు సగటున 71 రోడ్డు ప్రమాదాలు జరిగాయట. 19 మంది చనిపోయారట. 2015 నుంచి 2024 మధ్య ఏకంగా 71,052 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. అమ్మో, చాలా ఎక్కువ సంఖ్య ఇది. రాజకీయంగా క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే అరెస్టయ్యారట. అవును. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కానీ కోర్టు రిమాండ్కు తిరస్కరించింది. సరే, ఇక ఆర్థిక విషయాలు, స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. సూచీల కదలికలపై స్పష్టమైన సమాచారం లేదు కానీ కొన్ని కార్పొరేట్ వార్తలున్నాయి. అవును. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొత్త గృహ రుణాలపై వడ్డీ రేటును 7.50% తగ్గించింది. ఇది ఇల్లు కొనేవాళ్లకి కొంచెం ఊరట. హెచ్డిఎఫ్సి గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. అవును. హెచ్డిఎఫ్సిని కొనడానికి ఒకప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫర్ చేసిందని, కానీ తాము తిరస్కరించామని హెచ్డిఎఫ్సి మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. ఇది చాలా ఏళ్లనాటి విషయం కావచ్చు. అలాగా? హైదరాబాద్కు చెందిన సాయి లైఫ్ సైన్సెస్లో కూడా పెట్టుబడులొచ్చాయట. అవును. ఆ కంపెనీలో 10% వాటాను కొన్ని మ్యూచువల్ ఫండ్స్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కొనుగోలు చేశాయి. మరి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? బంగారం 1,00,000 దాటిందంటున్నారు, నిజమేనా? విశాఖ మార్కెట్లో పసిడి ధర ₹1,00,000 దాటిందని వార్తలొస్తున్నాయి. ఖచ్చితమైన రేట్లు స్థానిక మార్కెట్లో చూసుకోవాలి. కానీ ధరలు బాగా పెరిగిన మాట వాస్తవం. అయితే ఇక క్రీడా వార్తల్లోకి వెళ్దాం. క్రికెట్లో రిషబ్ పంత్ సెంచరీ చేశాడట. అవునండి. ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో పంత్ అద్భుతమైన శతకం సాధించాడు. సచిన్ టెండూల్కర్ కూడా పంతును, ముఖ్యంగా అతని ప్యాడిల్ స్వీప్ షాట్ను తెగ మెచ్చుకున్నారు. గిల్ గురించి కూడా గంగూలీ ఏదో అన్నారట. అవును. శుభ్మన్ గిల్ ఫుట్వర్క్ను సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇంగ్లాండ్లో పరుగుల వరద పారిస్తాడని అన్నారు. గంగూలీ తన పాత వివాదం గురించి కూడా మాట్లాడారా? గ్రెగ్ చాపెల్తో వివాదం. అవును. దాని గురించి కూడా స్పందించినట్టు వార్తలున్నాయి. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మొత్తంగా చూస్తే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాష్ట్రాల్లో కొత్త పథకాలు, ఆర్థిక కదలికలు చాలా జరిగాయి. ఖచ్చితంగా. ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలు రాబోయే రోజుల్లో కీలకంగా మారే అవకాశముంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మరిన్ని వివరాలు, విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.